ఒక్కసారి చూద్దాం. వితౌట్ బ్యాటరీ ఏం తీసుకుంటుంది? 200, 218, 0.2 అనుకోండి. 0.2. ఓకే. తర్వాత మనం చెక్ చేయాల్సింది ఏంటిది? బ్యాటరీ పెడితే ఏమొస్తుంది? ఇది డబల్ బ్యాటరీ. ఐఫోన్ సారీ, OnePlus 80 ఏదో ఉన్నది. 9 or 80 సేమ్. ఓకే. వితౌట్ బ్యాటరీ ఏం తీసుకుంటుంది? 0.2 బ్యాటరీ పెడుతున్నా. 0.3 380 అని కాదు, మనము దీంట్లో చెక్ చేయాల్సింది ఏంటంటే 0.3. మనము 6 పోర్ట్ల 6 పోర్ట్ ఇదే 0.3. 0.2 అంటే మనకు బ్యాటరీలో ఛార్జింగ్ లేదు. 3, 4, 5 ఫ్లక్చువేట్ అయితే మనకు ఏదన్నా ఇట్లా షార్టింగ్ ఉంటుంది. ఫ్లక్చువేట్ అయితే రాసి ఇచ్చినాను, దాంట్లో ఫ్లక్చువేట్ అవుతుంది. 3 వస్తుంది. 0.2 అంటే బ్యాటరీలో ఛార్జ్ లేదు, ఏదైనా ర్యామ్ ప్రాబ్లం అని ఉంటుంది. దీనికి ఒక్కసారి డీసీకి పెట్టి చూద్దాం ఏం రీడింగ్ తీసుకుంటుంది అనేది. ఇది ఇప్పుడు డబల్ బ్యాటరీ కదా, డబల్ బ్యాటరీకి మనం ఎంత పెడతాం? 8.2, 8.4 దాకా పెట్టచ్చు. ఓకే. దీన్ని ఏం చేయాలి? కెమెరా పెట్టాం. ఓకే. ఇది మనము 8 వోల్టేజ్ పెట్టినాం. తర్వాత ప్లస్ మైనస్ ఒకసారి ఇప్పుడు నాకు తెలియదు దీనిలో మరి ప్లస్ ఏదో మైనస్ ఏదో. ప్లస్ ఎంత తీసుకుంటుంది? 111, 222 దగ్గర, సారీ 112 స్టక్ అయిపోతుంది. ఇది ఏదో ఒకటి లైన్ ఏంటిది, లీకేజ్ ఉంది ఇది. ఓకే. మనం నిన్నటి దాకా చూసింది ఏది? 1700 పోయింది, 800 పోయింది, అలా. ఇదేంటిది 100 దాకా పోతుంది. వచ్చిందా? ఓకే. అంటే 112 అంటే 100 దాకా లీకేజ్ ఉంది. 100 లీకేజ్ తీసేస్తే మన ఫోన్ అనేది ఆన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫోన్ అయితే పూర్తిగా ఫ్రెష్, స్టిక్కర్లు కూడా ఏం తీయలే, ఇది కూడా ఏం ఓపెన్ చేయలే. కానీ చూద్దాం ఏంటి ఇది ఎలా ఉంటుంది. ఇప్పుడు బ్యాటరీ పెట్టంగానే మనకు 100 తీసుకుంటుంది. ఏం చెక్ చేయాలి ఇప్పుడు మనం? బ్యాక్ లైన్, డిపిహెచ్ లైన్ చెక్ చేయాలి. ఓకే. ఫోర్నియో, ఈ మోడల్ ఏంటి? 80 ఫోర్నియో. దీన్ని ఏమో తెలియదు మనకు, చెప్పండి. అది లీకేజ్ ఉంది కదా, షార్టింగ్ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ చేయాలి.
ఓకే. ఇది వన్ ప్లస్ 87 సారీ 9R కానీ 80 ఉందా? చూద్దాం సేమ్ ఉందా లేదా. ఓకే, మనం చెక్ చేసింది ఈ లైన్. ఈ లైన్ మీద ఒకసారి జిఆర్ చెక్ చేద్దాం. బ్యాక్ లైన్, తర్వాత విపిహెచ్ లైన్. విపిహెచ్ లైన్ ఎక్కడ ఉంటుంది? ఛార్జింగ్ ఐసి. ఈ బస్ హార్డ్వేర్ చార్జర్ డాటా. ఇదే ఫైల్, ఇదే ఫైల్ విపిహెచ్. ఫైల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది విపిహెచ్ ఫైల్. ఓకేనా? అంటే మనం చెక్ చేయాల్సింది ఇక్కడ ఒకటి, అంటే ఈ ఈ లైన్ ఒకటి, పైన ఏమన్నా కనిపిస్తున్నా చూసుకోవాలి. అంటే స్టిల్ పీకకుండా మనము చెక్ చేయాల్సింది పని చూసుకోవాలి. ఇప్పుడు వీబ్యాట్ లైన్ అన్నాం, వీబ్యాట్ లైన్కి టెస్ట్ పాయింట్ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి అది కూడా మనము చెక్ చేద్దాం. ఈ లైన్లో 2, నెక్స్ట్ ఇది స్టిల్ డిఎల్ఎస్ఎస్. ఇది ఏంటంటే సిపియు ఉంటుందా, సిపియుకి కిందనే ఉంటుంది కాబట్టి మనము దాన్ని తీయచ్చు, చెక్ చేసుకోవచ్చు. స్టిల్ అంటే స్టిక్కర్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఫస్ట్ అది చేంజ్ మైక్రోస్కోప్. $1700 రివర్స్లా 542. ఓకే ఉంది. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటిది? ఈపీహెచ్ లైన్ చెక్ చేయాలి. ఇది మనము షార్ట్ చేసి కూడా, అంటే ప్లస్ మైనస్ పెట్టి గరం ఎక్కడైతుందో కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఈ హీట్ సింక్ టెస్ట్, హీట్ కాకుండా చాలా హీట్ అవుతుంది.
దీని కింద ఉంది. ఇక్కడనే ఉందా? కానీ దీంట్లో అన్ని షెల్లో ఉన్నది. ఈ లైన్ చెక్ చేద్దామంటే బయట ఎక్కడా కూడా ఉంటుంది. ఓకే, ఈ లైన్ ఇక్కడ యాడ్ ఉంది చూడాలి. ఆ? ఫైల్ మరి ఇది డిపిహెచ్ ఫైలా? మరి చూద్దాం ఇది. 0.06, 0.002. అంటే ఈ లైన్ షార్ట్ ఉంది, డిపిహెచ్ లైన్ షార్ట్ ఉంది. మరి అది ఎక్కడెక్కడ పోతుంది? ఇంకా పోతుంది కానీ ఎక్కడ ఉండొచ్చు? ఇదంతా షీల్డ్ తీయాలి, షీల్డ్ వీకాలి. మరి ఎక్కడ ఉందో ఇది ఫైల్ పెట్టు. మరి చేంజ్ చేయండి సిస్టమ్. ఫైల్ మనం అక్కడ మంచిగా ఉంటే మనకు తెలియదు ఎక్కడ ఉన్నది, షార్ట్ ఎక్కడ ఉంది అనేది తెలియదు. ఓకే వేసి చెక్ చేయొచ్చు, కానీ ఎక్కడ మెల్లగా గరం అవుతుందో అది చూద్దాం. దీని ఇప్పుడు టెస్ట్ పాయింట్లు ఎక్కడ ఉన్నాయి?
ఇప్పుడు దీంట్లో ప్లస్ ఏది మైనస్ ఏది చూద్దాం. ఇది మైనస్, ఇది ప్లస్. ఇప్పుడు దీని టెస్ట్ పాయింట్లు చూద్దాం. ఓకే, దీని టెస్ట్ పాయింట్ ఇప్పుడు చూద్దాం. ఇది ప్లస్, ఇది మైనస్. అటు అటు కూర్చుంటుంది కదా, అక్కడ ఏమున్నది చూడండి, ఇక్కడ ఉంది. దీని టెస్ట్ పాయింట్ అక్కడ ఉంది. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఉంటాయి. ఇప్పుడు మెల్లగా మెల్లగా గరం ఎక్కడైతుందో చూడాలి. ఇట్ సైడ్ ఇట్ సైడ్ అవుతుంది. కానీ ఇటు సైడ్ ఎక్కువ లేదు మనకు. ఇదైతే తీద్దాం. పవర్ సెక్షన్ ఫీల్డ్ వీకేద్దాము మనం. ఇది ఇలా తీసేటప్పుడు మీరు కనెక్టర్లు జాగ్రత్త. మీరు ఇట్లా అంటారు, ఇట్లా అనగానే ఇది ఏమవుతుంది, కట్టర్ ఇట్లా అని కనెక్టర్ డ్యామేజ్ అవుతుంది. అది చూసుకోవాలి కొద్దిగా. డోర్ వేసిందా లోపలది. అట్లా. ఆ, 2500. అది ఎక్స్ట్రా ఆడ నా ముంగట ఏదో ఉంటుంది, అది డిస్ప్లే వేరేది పెట్టి చూడాలా. చెక్ చేసుకుంటాం. దానికి ఒక ఎంత 1000, 1500, 1000 రూపాయలు. ఆ,
ఇది వాళ్ళది ఆర్టిస్ట్ అండ్ అదే ఇది కాదు. పోతుంది. ఓకే. దీంట్లో ఇప్పుడు మనము మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. టీపీహెచ్ లైన్ ఎంత రావాలి? 0 వస్తుంది. ఇది కూడా గ్రౌండ్ గ్రౌండ్ వస్తున్నాయి 2. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఏం చేద్దాం, 2 నంబర్. ఓకే. అది మన కర్పూరం ఉంటుంది, పచ్చ కర్పూరం, దాంతో కూడా వస్తుంది. అది కాకపోతే ఇది. ఆన్ చేసినావా? ఆఫ్ చేసినావా? ఆగాలి. అలా ఉంది. ఓకే. ఇప్పుడు ఇది ఉన్న బ్యాటరీ, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ప్లస్ లైన్ అనేది మనది ఏది నేను చెప్తాను. దీంట్లో ప్లస్ లైన్ ఇది, ఈ ఇంట్లో కూడా పోయింది. ఇట్లా ప్లస్ లైన్ ఇది ప్లస్, మళ్ళా ఇంట్లో ఇది గ్రౌండ్, ఇది గ్రౌండ్, గ్రౌండ్ లేదు ఉంటుంది ఫైల్ కాబట్టి గ్రౌండ్. ఓకే. బ్యాటరీ ఉంటుంది కదా, బ్యాటరీ ద్వారా మనము దీన్ని ఛార్జింగ్ ఉంది, దీన్ని మనం ఇలా సోల్డరింగ్ చేస్తాం. ఇది మనం సోల్డరింగ్ చేసినాం. ఫస్ట్ లైన్ ఏది అనుకున్నాము? ఇది. ఇప్పుడు దీని మీద నేను క్లిక్ చేస్తాను.
చూసుకోవాలి. ఒకసారి పెట్టినప్పుడు మనము పోయింది. ఎంత వచ్చింది? 268 ఎక్కడనో ఉండే అది పోయింది. అది ఎక్కడనో మరి నాకు తెలియదు. ఇప్పుడు 100 కెపాసిటర్లు ఉన్నాయి. దాంట్లో ఏదో ఒకటి అది మెల్ట్ అయిందో మరి కాలిపోయిందో ఏమో పోయింది. ఇప్పుడు ఎంత? 276 ఎక్కడనో దగ్గర అది కాలిపోతుంది. అది కాలిపోయింది. డల్ అయింది ఉంటుంది కదా కెపాసిటర్, అది ఆ, పూర్తిగా బర్న్ అయిపోతుంది అన్నమాట. కరెంట్ ఉండాలి బ్యాటరీలో. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఆన్ చేసి చూద్దాము. ప్లస్ డీసీకి ఒకసారి మనము పెడదాము. ఏం రీడింగ్ మరి మన డైరెక్ట్ రీడింగ్ తీసుకుంటుందా లేదా? లేదా మన టచ్ పాయింట్ కొద్దిగా డైరెక్ట్ చూద్దాం ఆన్ అవుతుందా లేదో ఒకసారి మనం ఏది కెమెరా. పెట్టేయండి. ఓకే, కాకపోతే ఇంకా ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ ఇప్పుడు ఇది ఛార్జింగ్ అయిపోతుంది. అర్థమైందా? ఇది విపిహెచ్ లైన్ ఎట్లా చెక్ చేసిన నేను? విపిహెచ్ లైన్ ఎట్లా తెలుసుకుంటారు నాకు చెప్పండి ఇప్పుడు. అదే ఇలా తెలుసుకోకపోయినా విపిహెచ్ లైన్ అనుకోండి. ఇప్పుడు ఉన్నది పవర్ ఐసీ అయితే తెలుసుగా మీకు. ఇడ ఇదన్నా ఇప్పుడు పవర్ ఐసీలలో మనము 1 by 1 చెక్ చేసుకోవాలి. ఏది ఇలా ఎక్కువ ఉన్నాయా, ఇది విపిహెచ్ లైన్. ఈ విపిహెచ్ లైన్ మనము ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఫుల్ షాట్ వచ్చినా ఏదైనా హాఫ్ షాట్ వచ్చినా ఇలాంటప్పుడు. అర్థమైందా? ఇవి ఇది మనము దాంట్లో పోయి మల్టీమీటర్ తోని చెక్ చేసుకోవాలి. అవన్నీ షీల్డ్ ఎందుకు కూడా నేను ఇలా షీల్డ్ కట్ చేసిన. ఓకేనా? అది ఎక్కడ ఉండే మాట అది చెప్పలేము. చెక్ చేసినాం. ఏదైతే ఇట్లా డల్ ఎందుకు ఉంటుంది అన్నట్టు, అది ఇప్పుడు డల్ ఎందుకు అవుతుంది? ఒక సైడు ఏముంటుంది, కెపాసిటర్కి గ్రౌండ్ ఉంటుంది, ఇంకో సైడు వాల్యూ పాజిటివ్ లైన్ ఉంటుంది. అది ఏమవుతుంది, వీక్ అయ్యి కరెంట్ అనేది లోపల సప్లై అయిపోతుంది అన్నమాట. అట్లా సో అది డల్ అయిపోతుంది. దాన్ని మనం కరెంటు ఇచ్చే వరకు అది ఏమవుతుంది, అటు ఇటు కాలిపోతుంది, అది వెళ్ళిపోతుంది. లేదనంటే ఇట్లా బర్న్ అవుతుంది. బర్న్ అయినప్పుడు మనం 0.8
అయిపోతుంది, ఆన్ అవుతుంది ఇక. ఓకే.